పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుడి ఆలయం దగ్గర ఊహించని సంఘటన జరిగింది. ఎంతో పరమ పవిత్రంగా భావించే హరి శ్రీ మందిరం గోపురం జెండాను ఓ గరుడ పక్షి ఎత్తుకెళ్లింది. శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే అది శ్రీ మందిరం గోపురంపై ఉండే జెండా ముక్కనా కాదా అనే దాని మీద స్పష్టత రాలేదు. గుడ్డ ముక్కను నోటితో కరుచుకున్న తర్వాత ఆ గరుడ పక్షి సముద్రం వైపు ఎగురుకుంటూ పోయింది. కొద్దిసేపటి తర్వాత గాల్లోనే కనిపించకుండా పోయింది. గరుడ పక్షి ఎత్తుకెళ్లిన గుడ్డ ముక్కపై గుడి అధికారుల నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ జెండాను పతిత పావన బనా అని స్థానిక భక్తులు పిలుస్తారు. జెండాను ప్రతిరోజు మారుస్తూ ఉండటం ఇక్కడి సంప్రదాయం. వైరల్ అవుతున్న దృశ్యాలు శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా సమాచారం. జెండా మిస్టరీ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఇదంతా ఆ దేవుడి మహిమే అని చెబుతూ ఉన్నారు. ఆలయ అధికారులు స్పందిస్తే గాని ఆ వీడియోలో నిజం ఎంత ఉందో, అసలు అది జెండా గుడ్డ ముక్కనో కాదో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఉన్నారు. పరమ పవిత్రమైన ఆ జెండా ముక్కను గరుత్మంతుడు ఎత్తుకెళ్లాడు, చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంది అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదంతా దేవుడి లీల. ఆ గ్రద్ద జెండాను ఎత్తుకెళ్లి సముద్రం వైపు వెళ్లి మాయమైంది. అది ఖచ్చితంగా దేవుడి దగ్గరకు వెళ్లి ఉంటుంది అంటూ కమెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూరి జగన్నాథుడి ఆలయంలో అంతు చిక్కని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో జెండా కూడా అంతుబట్టని రహస్యమే. సాధారణంగా ఏదైనా వస్తువు గాలి ఎటు వీస్తే అటువైపుగా వెళ్తాయి. ఇక గుడ్డ ముక్క అయితే గాలి వీస్తున్న వైపు రెపరెపలాడుతూ ఉంటుంది. కానీ పూరి శ్రీ మందిరం గోపురం పైన ఉండే జెండా మాత్రం గాలి వీస్తున్న వైపు కాకుండా వ్యతిరేకంగా రెపరెపలాడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. భక్తులు దీన్ని పూరి జగన్నాథుడి మహిమగా చెబుతూ ఉంటారు.